శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణేశాయ నమ. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. మొదటి రోజు పారాయణము. ఉపోద్ఘాతం. ఆంధ్రదేశంలో దత్త సంప్రదాయం ఈనాడు నలుమూలలకు విస్తరించినది. చాలా చోట్ల దత్తమందిరములు స్థాపించబడుచున్నవి. గురుచరిత్ర పారాయణ సప్తాహములు కొనసాగుచున్నవి. కానీ దత్త సాంప్రదాయం ఇంతగా మన ప్రాంతంలో విస్తరించుటకు మూలకారకులైన శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి అనగా టెంబే స్వామి సద్గురు మహారాజ్ను గురించి చాలామందికి తెలియదు. శ్రీ స్వామివారు షిరిడీ సాయిబాబాకు సమకాలికులు. క్రీస్తు శకం 1854లో మహారాష్ట్ర దేశమందలి మాన్గావ్లో జన్మించి క్రీస్తు శకం 1914లో గుజరాత్ రాష్ట్రమండలి గరుడేశ్వర్లో మహాసమాధి చెందిరి. షిరిడీ సాయిబాబా ఆయనను తమ సోదరుడుగా పేర్కొని ఉన్నారు. ఈ విషయం సాయిబాబా జీవిత చరిత్ర యందు 50వ అధ్యాయంలో మనము గమనించగలము. కలియుగములో దత్తాత్రేయావతారులుగా పరిగణించబడుచున్న శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నరసింహ సరస్వతి స్వామి క్రమముగా 14-15 శతాబ్దములకు చెందినవారని పరిశోధకులు భావించుచున్నారు. మాణిక్య ప్రభువు, అక్కల్కోటక మహారాజ్, షిరిడీ సాయిబాబా మొదలైన వారందరూ ఈ అవతార పరంపరలోని వారే. శ్రీ నరసింహ సరస్వతి వారే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిగా జన్మించినారనేది విషయము ఈ చరిత్రలో మొదటి అధ్యాయమున స్పష్టము చేయబడినది. శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 శివాభినవ నృసింహ భారతీ స్వామివారు అయం హి సాక్షాత్ భగవాన్ దత్తాత్రేయ స్వయం యతి అని శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని సాక్షాత్తు దత్తప్రభువుగా అభివర్ణించి ఉన్నారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారెంత నైష్ఠికులో, ఎంత నిరాడంబరులో, ఎంత తపస్సంపన్నులో మనం వర్ణించలేము. శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఎన్ని మహిమలు చూపించినారని గురుచరిత్ర యందు గంగాధర సరస్వతి వర్ణించెనో అన్ని మహిమలు శ్రీ స్వామివారు వెల్లడించిరి. అద్వైత సంప్రదాయమునకు ఆదిశంకరాచార్యులు ఎటువంటి వారో దత్త సంప్రదాయమునకు శ్రీ స్వామివారు అటువంటివారు. భగవత్ శంకరాచార్యుల వారి వలనే వీరును ఆసేతు సీతాచలము కాలినడకన పర్యటించి అనేక స్తోత్రములను వెలువరించి అనేక గ్రంథములను రచించి అర్హులైన వారలకు అనేకులకు కర్మ, ఉపాసన, జ్ఞాన మార్గములను బోధించి ఉపదేశానుగ్రహమునరించి తమ మహాసామర్థ్యమును వెల్లడించి లోకులను ఆశ్చర్యపరిచిరి. మూల గ్రంథ రచయిత దత్తాత్రేయ ఢుండి రాజకవీశ్వర్. మహారాష్ట్రములో, కర్ణాటకములో దత్త సంప్రదాయమునకు చెందిన గ్రంథములెన్నో ఉన్నవి. తెలుగులోనున్నవి చాలా తక్కువ. దత్తపురాణము, గురుచరిత్ర, దత్తమహిమ, ద్విసాహస్రి మున్నగు 3-4 గ్రంథములను కొందరు మహనీయులు వెలువరించిరి. ఆంగ్ల భాషలో సాయి పాదరేణు శ్రీ మహాభాష్యం రంగాచారి గారు రచించిన శ్రీ గురుదేవదత్త వైభవమను గ్రంథమును ఇటీవల శ్రీ ఉప్పలూరి కనకదుర్గా సుబ్రహ్మణ్య మహోదయులు గురుదత్త వైభవమను పేర తెనింగించి శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ శ్రీచరణములకు సమర్పించినారు. ఇంకను మరెన్నియో గ్రంథములను తెనింగించవలసిన అవసరమున్నది. అప్పుడు గాని దత్తప్రభువెవ్వరో, ఆయన తత్వమేమిటో మనకు అర్థం కాదు. ఆ మహాకార్యంలోని భాగముగా ఇప్పుడు ఈ స్వామివారి చరిత్రను అనువదించుట జరిగినది. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి చరిత్రను మహారాష్ట్రంలో ఇంతకు పూర్వం 3-4 వ్రాసిరి. అందులోనొకటి గద్యాత్మకము. దానిని గాండా మహారాజు వ్రాసెను. మరొకటి గోపాల్ మహారాజు చేత ఓవిబద్ధముగా 21 అధ్యాయములుగా రచింపబడిన. ఇంకనూ మరికొందరు రచించిరని వినుటియే కాని వారెవరో తెలియదు. సావంతవాడి నివాసి అయిన శ్రీ గణేశవంత్ సాతవలేకర్ శ్రీ స్వామివారికి ముఖ్య భక్తులు. ఆయన శ్రీ స్వామివారి చరిత్రలన్నీ కష్టపడి సంపాదించి వెలికి తెచ్చెను. ఆయన గ్రంథములన్నీ చక్కగా చదివి ఆకలింపు చేసుకుని ఒక రచనా ప్రణాళికను నిర్దిష్టముగా సిద్ధం చేసుకొనెను. ఆయన కేవలం గ్రంథములు చదువుటతోడనే తృప్తిపడక శ్రీ స్వామివారు సంచరించిన ప్రదేశములన్నీ తానును దర్శించి అచ్చట జరిగినట్లు చెప్పబడిన వృత్తాంతములనే స్వీకరించెను. తానెట్లు స్వామివారి జీవిత చరిత్రను వ్రాయవలెనో లెస్సగా మననం చేసుకుని ముందుగా సంఘటనలు క్లుప్తంగా వ్రాసుకొని ఆ తర్వాత సద్గురు చరిత్ర వ్రాసెను. భగవదీచ్ఛ చేతనే నేను ఈ సద్గురు చరిత్ర వ్రాయిచున్నాను. నేను నిమిత్తమాత్రుడను. ఈ గ్రంథమునంతయు శ్రీ స్వామివారే వ్రాసుకొనుచు నన్నొక ఉపకరణముగా చేసుకొనిరని భక్తి వినయములతో ఆయన సంభావించెను.
శ్రీ దత్తాత్రేయ ఢుండి రాజకవీశ్వర్ అనువారు మహారాష్ట్రంలోని చరిత్రలన్నింటినీ పరిశోధించి శ్రీ స్వామివారి చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గురు చరిత్ర అను పేరుతో సవిస్తరముగా రచించి శక సంవత్సరం 1876 శ్రావణ బహుళ పంచమి 19/8/1954 నాడు శ్రీ స్వామివారి శత సావత్సరీక జయంతి మహోత్సవమున శ్రీ గురుచరణ సరోజములకు సమర్పించిరి. ఆ గురు చరిత్రయి ఈ అనువాదమునకు మూలము. అనువాద విషయము: గురుస్వరూపమున స్వప్నములో సాక్షాత్కరించి తమ దివ్య చరిత్రను అనువాదం చేయుటకు అనుగ్రహం ప్రసాదించిన పరమగురువులు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి అవ్యాజ కరుణావాత్సల్యములకు సాష్టాంగ దండ ప్రణామము చేయుట కన్నా నా వంటి అల్పుడు మరేమి చేయగలడు? శ్రీ స్వామివారట్లు పరిపూర్ణమైన దయను నాపై వర్షించుట వలననే ప్రభవనామ సంవత్సర 1987 ఆశ్వీజ బహుళ ఏకాదశి నాడు ప్రారంభించిన ఈ అనువాదము అఖండముగా, అవ్యవహితముగా, ఒక మహాయజ్ఞముగా, ఒక కఠోర తపస్సుగా, ఒక దివ్యార్చనగా కార్తీక బహుళ త్రయోదశి నాటికి 33 రోజులలో ముగిసినది. మహారాష్ట్ర భాష ముక్కు మొగము తెలియని నాబోటివాడు ఈ గ్రంథము నీట్లు వ్రాసినన్నచో ఎవరు విశ్వసింతురు? చండాలుని నోట వేదములు పలికించిన, మూగిని పండితుని గావించిన శ్రీ దత్తప్రభువు లీలలు తెలిసిన వారు ఇది ఒక విశేషముగా భావించరు. ఈయన అనువాదమునకు ప్రేరకులు, కారకులు, రచయితలు, మార్గదర్శకులు అన్నియును శ్రీస్వామివారే. నేను నిమిత్తమాత్రుడనని సవినయముగా విన్నవించుకొనుచున్నాను. ఈ అనువాదమనడి మహాయజ్ఞం నా చేత జరిపించుటకై బ్రహ్మశ్రీ జలవంచ రామకృష్ణయ్య గారును, బ్రహ్మశ్రీ రాధారపు రాధాకృష్ణయ్య గారును పౌరోహిత్యము నెరసినారు. ఆ మహాశయులు ఇరువురు కరీంనగర్ జిల్లాలోని మంథని వాస్తవ్యులు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా అచ్చటకు నన్ను బదిలీ చేయించి ఆ ఇద్దరి పరిచయ భాగ్యము నాకు కలిగించి తమ చరిత్రనిట్లు వెలువరించు అదృష్టము నాకు కలిగించుటకై శ్రీ స్వామివారు చూపిన లీల మిగుల ఆశ్చర్యకరమైనది. శ్రీరామకృష్ణయ్య గారి తండ్రి పేరు రాజలింగము గారు. వారిది కృష్ణ యజుశాఖ, ఆపస్తంభ సూత్రం, కాశ్యపస గోత్రం. రాజలింగం గారు అనుష్ఠానపరులు. భగవద్గీతను నిత్యము పారాయణ చేయుచుండెడివారు. వంటలు చేయుటకై ఆయన ఒకసారి గ్వాలియర్కు పోయి ఉమ్రావతి జిల్లాలోని దర్యాపురం జమీందార్ గణోర్కర్ నారాయణరావు గారి దగ్గర ఉండి ఉత్సవ సమయాలలో వంటలు చేయుచు అచ్చటగల రామమందిరములో నివసించుచుండెడివారు. దర్యాపురం జమీందారు గారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి భక్తులు. ఒకసారి ఆయన శ్రీ స్వామివారి దర్శనార్థం పోవుచు రాజలింగం గారిని వెంట తీసుకొని పోయిరి. ఆ జమీందారు గారి పుణ్యమాయని ఆ విధముగా రాజలింగం గారికి శ్రీ స్వామివారి దర్శన భాగ్యం లభించినది. ఆ మరునాడు వేకువనే ఆయన నిద్రలేచి నర్మదా నదిలో స్నానం చేసి గరుడేశ్వరములో శ్రీ స్వామివారి ఆశ్రమమునకు ముందున్న వేప చెట్టు క్రింద కూర్చుండి సంధ్యావందనము చేసుకొనుచుండగా అకస్మాత్తుగా లోపల నుండి స్వామివారు వెలుపలకు వచ్చిరి. రాజలింగం గారిని చూసి ఆయన మనస్సులోని కోరికను గ్రహించి లోనికి తీసుకొని పోయి మంత్రానుగ్రహమిచ్చిరి. ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దత్తభజనులు చేయుట మొదలుపెట్టిరి. మహారాష్ట్రంలోని గురుచరిత్రను నిత్యము ఆయన పారాయణం చేసేడివారు. ఆనాడు తమ అనుగ్రహమునకు పాత్రులైన రాజలింగం గారి పుత్రులగుట వలన శ్రీరామకృష్ణయ్య గారిపై ఈనాడు స్వామివారు దయచూపి తమ చరిత్రను అనువదించుటలో భాగస్వామ్యమును ప్రసాదించినారని నాకు తోచినది. ఇక రెండవ వారు రాధాకృష్ణయ్య గారు. వారిని మంథని తులసీదాస్ అని అందరూ పిలిచేవారు. తులసీ రామాయణం ఆయనకు కొట్టిన పిండి. వారిది కూడా కృష్ణ యజుశాఖ, ఆపస్తంభ సూత్రమే. శ్రీ రాధాకృష్ణయ్య గారు వంటలు చేయుటకై మంథని నుండి బరోడాకు పోయి అచ్చట చాలా కాలం ఉండిరి. వారు వరుసగా 25 సంవత్సరములు గరుడేశ్వర్లో ప్రతి దత్త జయంతి, గురుద్వాదశి, ఆషాఢశుద్ధ ప్రతిపద పుణ్యతిథులలో వంటలు చేసిరి. శ్రీ స్వామివారిని దర్శించు మహాభాగ్యం వారికి కలుగలేదు. కానీ ఈ చరిత్రలో పేర్కొనబడిన శ్రీ రామకృష్ణ శాస్త్రి ప్రకాశకర్, ఆయన తమ్ముడు బాలకృష్ణ శాస్త్రి, గోవిందరామ్ కరంజకర్, గరుడేశ్వర్ పంచసభ్య సమితి కోశాధ్యక్షులైన పరశురాం కుబేర రాంభట్ మున్నగు వ్యక్తులతో వారికి బాగుగా పరిచయం కలదు. అప్పుడు శ్రీ స్వామివారినట్లు సేవించిన పుణ్యమే ఈ గ్రంథానువాద మహాయజ్ఞమున వారికిప్పుడు ఈ విధముగా పాలు పంచుకొను భాగ్యము కలిగించిందనిపించింది. శ్రీ స్వామివారి శతసాంవత్సరిక ఉత్సవం జరిగిన వింత. శ్రీ స్వామివారి శతసాంవత్సరిక వార్షికోత్సవ సమయంలో 1954లో గరుడేశ్వరలో తాము ప్రత్యక్షంగా చూచిన అద్భుత దృశ్యమును శ్రీ రాధాకృష్ణయ్య గారు ఆనందాశ్రువులు జాలువారుచుండగా గాద్గదికమున ఇట్లు వర్ణించిరి.
శతసాంవత్సరిక వార్షిక సందర్భముగా ఉత్సవములు వరుసగా 4 రోజులు జరిగినవి. ఆ ఉత్సవ దినములలో మొత్తం 60,000 విస్తరి లేచినది. వంటలు చేయుటకు మేము 3 మాత్రమే నియుక్తులమైతిమి. ఇట్లు వంట చేసితుమో, ఆ రాక్షస గుండిగల నిట్లు దింపితుమో తలచుకున్న మాకే ఆశ్చర్యం వేసినది. శ్రీ స్వామివారి దివ్యశక్తియే మా చేత ఆ పని చేయించింది. అధికారులు అనధికారులను భేదం లేకుండా భక్తులెల్లరూ వడ్డనలో మాకు సహాయపడిరి. తడవకు 20 లేక 30 మంది క్షౌరములు చేయించుకుని తడిబట్టలతో ఒక బృందంగా వచ్చి వడ్డన చేయుటలో మాకు తోడ్పడేడివారు. వడ్డన చేసేడు బృందము 4 గంటలకొకసారి మారుచుండేడిది. మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు నిర్విరామముగా భోజనములు చేయుట సాగిడిది. భోజనము చేయు ప్రదేశమును శుద్ధి చేయుటకు పంచభూతములచ్చట ఎట్లు సేవ చేసెనో మా కన్నులారా జూచితిమి. శ్రావణ బహుళ పంచమి నాడు విశాలమైన మైదానములో విస్తళ్ల ముందు కూర్చుండి భక్తులు భోజనం చేసేడివారు. తడవకు 6,000 చొప్పున రోజుకు 3-4 తడవలు భోజన పంక్తులు లేచెడివి. జనులు కూర్చుండుటకు ముందు ఒక పెద్ద సుడిగాలి వచ్చి మైదానంలోని గడ్డి గాదం నూడ్చివేసినట్లు శుభ్రం చేసేటిది. తరువాత వరుణదేవుడు నీళ్లు చల్లినట్లుగా తుషార వృష్టి కురిసెడిది. అంతలో వెంటనే ఎండగాసి నేలపై చెమ్మ ఆరిపోయేది. విస్తళ్ళు వేయగా వడ్డన చేసేడివారు. అందరూ భోజనములు చేసి లేవగానే విస్తళ్ళు తీసేడివారు. వెంటనే మరలా సుడిగాలి వచ్చేడిది. తరువాత వానజల్లు పడి నేల అలికినట్లయ్యేడిది. వెంటనే ఎండగాసి నేలపై తడి ఆరిపోయేడిది. మరలా జనులు భోజనాలకు కూర్చుండేడివారు. ఇట్లు ప్రతి పర్యాయము భోజనములకు ముందు జరుగుచుండుట నా కన్నులతో నేను చూచితిని. ఇది మహాద్భుతమైన విషయం. శ్రీ స్వామివారు తమ సమాధి అనంతరమున కూడా ఇట్టి అత్యద్భుత మహిమలు నేటికిని భక్తులకు ప్రత్యక్షంగా చూపుచున్నారంటకు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇట్టివి వేల కొలది ఉన్నవి. ఓం నమో శ్రీ గురుదేవ దత్తాయ. శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ గణేశ దత్త గురుభ్యో నమః. శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. మొదటి అధ్యాయం. గురుదేవతాస్తుతి. సదానందతి విద్వత్వాత్ సర్వదాతి విభుత్వతః మృత్యుంజయతి యోగిత్వాత్ యః సమే హృది తిష్టతు. నమః శ్రీ గురో గేసదీసే దయాబ్దే భయార్తిఘ్నతే స్వాత్మదో వాసుదేవా. యతీట్ సేవితానందపాదాబ్జయుగ్మం సదా మే హృది స్థాస్నుతాం యాతు దేవా. శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి సద్గురు మహారాజ్ దివ్యాశీస్సులకై ముందుగా వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారం చేసి నాకు దొరికిన గ్రంథములు పరిశీలించి గురు మహారాజ్ చరిత్ర ప్రామాణికముగా నుండునట్లు రచించుటకు శ్రీకారం చుట్టుచున్నాను. వీతరాగ విషయం వా చిత్తం అను ప్రమాణము చేత జీవన్ముక్తులైన మహానుభావుల చరిత్రలు సమాలోచన చెయ్యుటకు స్థిరచిత్తునకు మాత్రమే సాధ్యమగును. కనుక హృదయములో దత్తప్రభువును నిలిపి ఆ గురుభక్తితో నీ గ్రంథమును వ్రాయుచున్నాను. సర్వసాక్షియును సర్వచిత్త ప్రేరకుడును సిద్ధిబుద్ధుల కధిపతియునైన గణనాథునకు నా కార్యము నిర్విఘ్నముగా పరిసమాప్తి నొందించుటకు నమస్కరించుచున్నాను. ఈ ప్రకారం మూల గ్రంథ రచయిత అయిన శ్రీ దత్తాత్రేయ ఢుండీరాజ్ కవీశ్వర్ అనువారు ఇష్టదేవతా గురుస్థుతులు చేసిన పిమ్మట సద్గురు చరిత్ర నిట్లు ప్రారంభించిరి. శ్రీ స్వామివారి పూర్వీకులు మహారాష్ట్ర దేశంలో సావంతవాడి అను సంస్థానమొకటి కలదు. ఆ సావంతవాడికి 8-9 మైళ్ళ దూరములో మాన్గావ్ అను పేరు గల గ్రామం ఒకటి కలదు. అచ్చటకు సావంతవాడి నుండి మోటారు మార్గం కూడా ఉన్నది. ఆ గ్రామంలోని జనసంఖ్య సుమారు 3-4 వేలుండును. అక్కడ బ్రాహ్మణ గృహములు 1 గలవు. ఆ గ్రామమున 1-1.5 మైళ్ళ దూరములో నిర్మలా నది పశ్చిమాభిముఖంగా ప్రవహించుచుండును. ఆ గ్రామం మధ్యలో యక్షిణి అను పేరుగల గ్రామదేవత గుడి ఒకటి కలదు. ఆ గ్రామంలోని బ్రాహ్మణులందరూ పౌరోహిత్య వృత్తిచే జీవించెడివారు. ఇప్పటికి దాదాపు 140 సంవత్సరముల క్రిందట సావంతవాడి సంస్థాన సరిహద్దులోనున్న ఒక చిన్న గ్రామములో హరిభట్ టెంటే అను పేరుగల బ్రాహ్మణోత్తముడొకడు నివసించుచుండెను. ఆయన వేదాంగ పారంగతుడు. సర్వశాస్త్రములు ఆయనకు కొట్టిన పిండి. ఆ మహోదయులే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి పితామహులు. ఆయన ఋగ్వేదాంతర్గత శాఖకు చెందినవారు. వారిది ఆత్రేయస గౌత్రం. అఖిల విద్యాపారంగతులయ్యి వారు పౌరోహిత్య వృత్తిలో నుండెడివారు. ఆయన చేతివ్రాత ముత్యాల కోనవలే ముద్దులు మూటగట్టుచుండెడిది. ముద్రణాయంత్రం లంతగా ప్రాచుర్యం పొందని ఆ కాలమునందు ఆయన
వివిధ గ్రంథములను ఓపికగా లిఖించెడివారు. గురుచరిత్ర గ్రంథము లిఖించుచు ఉన్న ఆయనకెంతయో ప్రీతి. ఆయన స్వహస్తముతో లిఖించిన గురుచరిత్ర గ్రంథం ఈనాటికి చెక్కు చెదరక చూపరులకు అచ్చెరువు ఘటింపజేయుచున్నది. ఆ మహానుభావుడు లిఖించిన గ్రంథములను పిన్నిదిగా జనులు తమ తమ గృహములలో భద్రపరుచుకొనిడివారు. ముద్రణా యంత్రములు ప్రబలి విశేషముగా పుస్తకములు లభించుచున్న ఈ కాలంలో గ్రంథముల విలువ మనకంతగా తెలియవచ్చుటలేదు గాని ఆ కాలమున లిఖిత పుస్తకములను అందులో అభిమానపాత్రమైన వానిని ప్రాణప్రియముగా జనులు భావించుటలో ఆశ్చర్యం లేదు గదా. పౌరోహిత్య వృత్తిలోనున్న కారణము చేత జీవనోపాధికై హరిభట్టు తరచూ మాన్గావ్ వచ్చిపోవుచుండెడివాడు. ఆ గ్రామంలోని సీతారాం భట్ కోన్కర్ ఇంటిలో ఆయనకు ఆశ్రయం దొరికెను. హరిభట్టు పాండిత్యము, సదాచారము, నియమ నిష్ఠలు చూచి గ్రామంలోని వారందరూ పూజ్యభావముతో ఆయన పట్ల స్వాభిమానమును ప్రకటించెడివారు. హరిభట్టు అనినచో కోనకర్కు క్రమక్రమముగా ప్రేమాభిమానములు ప్రబలసాగెను. ఆయన హరిభట్టును కుటుంబముతో వచ్చి తమ గ్రామంలో స్థిరపడవలసిందిగా ప్రార్థించెను. కోనకర్ ప్రార్థన మన్నించి హరిభట్టు తన భార్యతో, కాశీబాయి అను పేరుగల కుమార్తెతో, గణేష్ భట్ అను పేరుగల కుమారునితో మాన్గావ్ వచ్చి అక్కడ నివసించుట మొదలుపెట్టెను. కోనకర్కు యశోబాయి అను కూతురుండెను. కోనకర్ భార్యావిహీనుడు. హరిభట్టు తన కుమార్తె అయిన కాశీబాయిని కోనకర్కిచ్చి వివాహం చేసెను. ఆయన కూతురు యశోబాయిని తన కోడలిగా స్వీకరించెను. అత్తవారిండ్లలో కోడండ్రకు నామాంతరములుంచుట ఆదేశాచారము కాబట్టి ఆ ఆచార ప్రకారం యశోబాయి పేరు రమాబాయిగా, కాశీబాయి పేరు అన్నపూర్ణగా మార్పు చెందెను. ఈ సంబంధ బాంధవ్యం వలన హరిభట్టు తన గ్రామంలోని ఇంటిని అమ్మివేసి మాణగావులోనే స్థిరపడెను. మాణగావు వచ్చిన తర్వాత హరిభట్టునకు రామకృష్ణ, బాలకృష్ణ, విష్ణు అను మరి 3 కుమారులు, యమున, భీమాయను మరి 2 కుమార్తెలు కలిగిరి. హరిభట్ జ్యేష్ఠపుత్రుడైన గణేష భట్టు మహాశయులే శ్రీవాసుదేవానంద సరస్వతీ స్వామి వారి జనకులు. జనని రమాబాయి. గణేష భట్టునకు అపస్మారక వ్యాధి ఉండేది. అందువలన ఇంటిలోని వారు ఆయనను ఎక్కడికూ వెళ్ళనిచ్చేడివారు కాదు. ప్రారబ్ధం ఎవరికైనాను అనుభవించక తప్పదు. ఎచ్చటికి పోయినను ప్రాణికి రావలసిన సుఖదుఖములు రాకమానవు అని వైరాగ్య భావమును అవలంబించి గణేష భట్టు ఇంటిలోని వారి మాటలను లెక్కించక యథేచ్ఛగా తిరుగుచుండెను. పూర్వజన్మ సంస్కారవశమున దత్త ప్రభునామ చింతనాయత్త చిత్తుడై పరమసాత్విక ప్రవృత్తితో సంసారము పట్ల విరక్తి భావముతో ఆయన మెలుగుచుండెను. దత్తప్రభువు అనుగ్రహం ఆయనపై దినదిన ప్రవర్ధమానమగుచుండెను. దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వారి దర్శనార్థం తరచుగా ఆయన గాణుగాపురమునకు పోయి వచ్చుచుండెను. కొన్ని దినములు వరుసగా గాణుగాపురంలోనే ఆయన నివసించుచు ఇంటి ధ్యాస లేక రాత్రింబవళ్ళు గురుదత్త ధ్యానంలో నిమగ్నమగుచుండెడివాడు. అక్కడ మాన్గావ్లో ఇల్లు విడిచిపోయిన భర్త త్వరగా ఇంటికి తిరిగి రావలేననియు ఆయనకెట్టి కష్టములు కలగకూడదనియు సంకల్పించి పరమపతివ్రతా శిరోమణి అయిన రమాబాయి తన గృహమున ఎన్నియో వ్రతములు పూజలు చేయుచుండెను. గణేష భట్టు దత్తప్రభువు రమ్మన్న గాణ్గాపురం పోయేడివాడు. పొమ్మన్న తిరిగి ఇంటికి వచ్చేడివాడు. గురుదత్త ప్రత్యక్షంగా ఆయనతో సంభాషించుచుండెడివాడు. గణేష భట్టు భక్తి ప్రపత్తులు నానాటికి ప్రబలము కాజొచ్చెను. వైరాగ్య భావం అతిశయిల్లుచుండెను. ఒకసారి ఆయన శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వారిని సేవించుచు 12 సంవత్సరములు గాణ్గాపురంలో ఉండెను. మాన్గావులోనున్న రమాబాయి భర్తృవియోగం భరించలేక కన్నీరు మున్నీరుగా విలపించుచు తన భర్తను త్వరితముగా ఇల్లు చేర్చమని దత్తప్రభువును పరిపరి విధములా దీనయ్యై వేడుకొనుచొచ్చెను. ఆమె దీనాలాపము లాలించి దయామయుడైన శ్రీ నరసింహ సరస్వతీ స్వామి గణేష్ భట్టును ఒకనాడు స్వప్నంలో గోచరించి, గణేశ, ఇక మీదట నీవు నా కొరకు గాణగాపురము రానవసరము లేదు. నీ కోరిక సఫలం కాగలదు. అచిర కాలములోనే నేనే నీ దగ్గరకు వచ్చెదను. గృహస్థ ధర్మం పాటించుటకై వెంటనే ఇంటికి పొమ్ము అని ఆదేశించెను. స్వామివారి ఆజ్ఞను శిరసావహించి గణేశ భట్టు ఇంటికి తిరిగి వచ్చెను. శ్రీ స్వామివారి జననం. కొన్ని దినములు గడిచెను. శక సంవత్సరం 1776 ఆనందనామ సంవత్సరం శ్రావణ బహుళ పంచమి ఆదివారం సూర్యోదయాత్ 26 ఘటికలకు 13/8/1854 ఒక శుభముహూర్తమునందు రమాబాయి పుత్రుని ప్రసవించెను. ఆ పిల్లవానికి తల్లిదండ్రులు వాసుదేవ్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకొనజచ్చిరి.
రమాబాయికి ఈ పుత్రుడు పుట్టకముందే 2 కుమార్తెలుండిరి. పిల్లల తల్లి అయినను ఇంటిలో పనిపాటులు ఎక్కువైనను ఆ సాధ్వీ శిరోమణి సదాచారములను విడువక గురుచరిత్ర గ్రంథ పూజనము, ఔదుంబర వృక్ష ప్రదక్షిణము, 1,00,000 దీపారాధన, అతిథి అభ్యాగతుల సేవ మున్నగు వాని నేమారక నిర్వర్తించుచుండెను. గ్రామదేవత అయిన యక్షిణిని నిత్యము పూజించుచుండెను. సదా పతిని ప్రత్యక్ష దైవముగా నెంచి సేవించుచుండెను. గుణశీలములలో భక్తి ప్రపత్తులలో సమతుల్యులైన ఆ పుణ్యదంపతుల హృదయ నైర్మల్యమునకు, పవిత్ర జీవనమునకు, నిస్వార్థ సేవకు, ఆధ్యాత్మిక ప్రవృత్తికి మెచ్చి శ్రీదత్త ప్రభు వారికి దత్తుడై ఉదయించి తన నామమును సార్థకమునర్చుకొనెను. ఆ తల్లిదండ్రుల అదృష్టమెంతయుని కొనయాడగలము. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 2వ అధ్యాయం తొలి పలుకు. మొదటి అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి తన ప్రియభక్తుడైన గణేష్ భట్టు యొక్క నిశ్చల భక్తికి కట్టుబడి దత్తుడై పుత్రుడుగా జన్మించనని తెలుపబడినది. బ్రహ్మ సృష్టి మొదలైన కృతయుగం తరువాతిదైన మొదటి త్రేతాయుగమున బ్రహ్మమానస పుత్రుడైన అత్రి మహర్షి తపస్సుకు మెచ్చి పరబ్రహ్మ స్వయం దత్తుడై దత్తాత్రేయుల వారిగా అవతరించిరి. ఆ దత్త ప్రభువే కలియుగమున క్రీస్తు శకం 14వ శతాబ్దంలో సుమతి అప్పలరాజు దంపతుల భక్తి శ్రద్ధలకు లోబడి శ్రీపాద శ్రీవల్లభులుగా పిఠాపురమున జన్మించిరి. అంబికకిచ్చిన వాగ్దానమును సఫలీకృతమునొచ్చుటకై క్రీస్తు శకం 15వ శతాబ్దమున మహారాష్ట్ర దేశంలోని కరంజా నగరమున శ్రీపాద శ్రీవల్లభులు అంబకు శ్రీ నరసింహ సరస్వతిగా జన్మించిరి. ఈ 2 అవతారములు ఒకదాని వెంట ఒకటి అవ్యవధానముగా జరిగినవి. దత్తప్రభువు భక్తివశ్యులు, స్మరణమాత్ర సంతుష్టులు, స్మర్తృగామి, అపార కరుణా సింధువు కనుకనే గణేశ భట్టు యొక్క భక్తిపాసములకు కట్టుబడి వాసుదేవానంద సరస్వతిగా జన్మించి తన లీలను ప్రకటించెను. అందువల్లనే శ్రీ నరసింహ సరస్వతి తరువాత 3వ దత్తావతారంగా శ్రీ స్వామివారు పరిగణించబడిరి. ఓం శ్రీ వాసుదేవాయ నమః. సచ్చిదానంద సద్గురు పరబ్రహ్మణే నమః. స్వామివారి బాల్యము, విద్యాభ్యాసం. గణేశ భట్టు తరచుగా గాణుగాపురం వెళ్ళుచుండుట వలన వృద్ధుడైన హరిభట్టు పైననే సంసార భారము పడిను. పౌరోహిత్య వృత్తి చేతవచ్చు ఆదాయము కుటుంబ పోషణకు సరిపోనందున ఎడ్లను పెట్టి ఆయన వ్యవసాయం చేయుట మొదలుపెట్టెను. వాసుదేవుకు 3 సంవత్సరములు నిండిన వెంటనే ఆయనను బడిలో వేసిరి. తోడి పిల్లలతో కలిసి అతడు పాఠశాలకు వెళ్ళి వచ్చుచుండెను. ధరించుటకు సరి అయిన దుస్తులుండెడివి కావు. చిరిగిపోయిన దుస్తులు తల్లి కుట్టి ఇవ్వగా వానిని ధరించి బడికి పోవుచుండెను. పలకలు బలపాలు లభించకపోవుటచే కట్టె పలకనొక దానిని తయారు చేయించి దానిపై దువ్వపోసి వేళ్ళు అరుగునట్లు అక్షరములు దిద్దెడివారు. వేలు నొప్పి పుట్టినప్పుడు పుల్లతో దిద్దెడివారు. స్వల్పకాలములోనే అక్షర జ్ఞానమంతయు ఆయనకు కలిగెను. తాతగారి దగ్గర మాలిమి ఎక్కువొకటచే సమయం దొరికినప్పుడెల్లను తాతగారి దగ్గరనే ఉండేవారు. ఆ పిల్లవాని ఉత్సాహము, కుశాగ్ర బుద్ధి చూచి హరిభట్టు పరమానందభరితుడై తనంత తానే రూపావళి, సమాస చక్రము, అమరకోశము, నిత్య స్తోత్రావళి, శిక్ష, అష్టాధ్యాయి మొదలైన ఉపవిద్యలు బోధింపజొచ్చెను. ఏకసంధ్యాగ్రాహి అయిన వాసుదేవ్ తన తాతగారు చెప్పిన వానినెల్లా మరుక్షణమే గ్రహించి ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అన్న సూక్తిని సార్థకమునర్చెను. నానాటికి పెరుగుచున్న కుటుంబ భారం వహించుటకు వృద్ధుడైన హరిభట్టు అసక్తుడై ఒక ప్రక్క తీరని వ్యధ చెందుచున్నను, మరొక ప్రక్క తన మనుమని ప్రతిభను, కుశాగ్ర బుద్ధిని గాంచి సంతోష స్వాంతుడై ఊరట చెందుచుండెను. మనసశ్చేంద్రియాణాంచ ఐకాగ్ర్యం పరమం తపః అను లోకోక్తిననుసరించి పరమశాంతముతో వివేకముతో భారమంతయు పరమేశ్వరునిపై నిడి బాధలన్నింటినీ సహించుకొనెను. తనకు చేతనైనంత వరకు కుటుంబమునకెట్టి లోటు రాకుండా చూచుకొనుచుండెను. బాల్యము నుండి చుట్టుముట్టిన కష్టములు వాసుదేవుని ఏమియూ బాధించలేకపోయినవి. అగ్నిలో పుటము పెట్టిన బంగారం వలె వాసుదేవు ముఖము దివ్య దీప్తితో తేజరిల్లుచుండెను. 8 ఏళ్లు రాగానే ఆయనకు ఉపనయన సంస్కారము జరిగిను. ఉపనయనమైనది మొదలుకొని ప్రతి దినము నియమనిష్టలతో సంధ్యావందనము చేయుట ప్రారంభించెను. ఆయన నిత్యము గురుచరిత్ర పారాయణం చేసేడివారు. ఉపనయనం వలన వేదాధ్యయనమున అధికారము వచ్చినంతనే తమ ఊరికి పక్కనే ఉన్న భట్టువాడి గ్రామంలోని విష్ణు భట్ తాత్యా ఒకడవే
అను వేదమూర్తి కడ వేదము చెప్పుకొనట మొదలుపెట్టెను. తాతగారి దగ్గర అది వరకు వలె ఎక్కువ కాలం గడుపుటకు ఆయనకు వీలు చిక్కిడిది కాదు. అట్లు 2 సంవత్సరములు గడిచెను. వృద్ధుడైన హరిభట్టు కాలధర్మము చెందెను. ఆ సమయమున పెద్ద కుమారుడైన గణేష భట్టు ఇంటి యొద్ద లేడు, గాణగాపురములో నుండెను. గణేష భట్టు సోదరుడైన బాలకృష్ణ భట్టు తండ్రికి దహన సంస్కార విధులు ఆచరించెను. దహన కర్మలైన తరువాత చేతికి చిక్కిన సామాగ్రినంతయు తన ఇంటికి చేరవేసి కర్మకాండలకు 500 రూపాయలు అప్పు చేయవలసి వచ్చినది. వెంటనే ఆ అప్పు తీర్చుడని చెప్పి వెళ్ళిపోయిను. ఇంటిలో తల్లి కూతుళ్ళైన అన్నపూర్ణాబాయి, రమాబాయి తప్ప వేరు మగదిక్కులేదు. వాసుదేవు చిన్నవాడు. అన్నపూర్ణాబాయి తన మనుమడైన నారాయణ భట్ నానా కోనేకర్ అను వాణిని తన ఇంటికి తీసుకుని వచ్చి ఇంటి బాధ్యతలన్నీ చూడమని అతనికి అప్పగించెను. రమాబాయి పినతండ్రికి దుర్గాబాయి అను కూతురుండెను. పిల్లలందరూ ఆమెను పిన్ని అని పిలిచెడివారు. ఆ దుర్గాబాయికి గాలిచేష్ట ఏదో ఉండుటచే కొంతకాలం ఆమె నరసోబావాడిలో నివసించెను. అక్కడనే తన 97వ ఏట ఆమె మరణించెను. ఆమె వాసుదేవుకెట్టి సహాయం చేసినో భవిష్యత్తు వృత్తాంతంలో చెప్పబడును. నానా కోనేకర్ కొన్ని దినములు మాన్గావుల నుండి వ్యవహారములన్నీ బాగుగానే చూచుకొనుచుండెను. కొంతకాలం గడిచిన తర్వాత ఏమి బుద్ధి పుట్టినదో ఏమో, కుటుంబమును పోషించుటకు వ్యవహారములన్నింటినీ ఒక కొలికి తెచ్చుటకు ఎంతో ధనము వెచ్చించితినని చెప్పి మోసం చేసి అన్నపూర్ణాబాయిచే భూములన్నింటినీ తన పేర వ్రాయించుకొనెను. వేదమూర్తి అయిన తాత్యా ఒక్కడవే యొద్ద ఒక ప్రక్క వాసుదేవ్ విద్యాభ్యాసం చేయుచుని మరొక ప్రక్క భాస్కర భట్ ఓల్కర్ అను పండితుని కడ కూడా వేద విద్య నేర్చుకొనుచుండెను. కోన్కర్ ఇంటిలో ఆయన భోజనం చేసేడువారు. ఆ చిన్న వయసులోనే మడితో వంట చేసుకుని నైవేద్యము వైశ్వదేవము చేసిన తరువాత భుజించుట ఆయనకు నిత్య నియమం అయ్యెను. ఆచార ప్రథమో ధర్మ అను విషయమును అనుసరించి బాల్యము నుండి కర్మ మార్గమును యథావిధిగా అనుసరించుట చేత ఎంతటి బ్రహ్మతేజస్సు కలుగునో తెలుపుటకు ఆయన చరిత్ర కన్నా ప్రబలోదాహరణం మరొకటి లేదు. పూర్వ సంస్కారం చేత ప్రజ్ఞాశక్తులు అత్యంత తీవ్రతరముగా ఉండుట చేత 8-9 సంతలు చెప్పుకొనగానే అదంతయు వాసుదేవుకు కంఠస్థమయ్యేడిది. అతడు తనకు తానే ఇంటిలో సంత చెప్పుకొనుమన్నప్పుడు తండ్రి గారు నాయన పుస్తకం చూసి చదువుమనేడివారు. గణేష భట్టు స్వభావరీత్యా మిగుల సాత్వికులు. ఇంటిలో నెవరినీ బాధ పెట్టేడివారు కాదు. తనకు పెట్టినదేమో తల వంచుకొని తినడివారు. ఆయనకేమి కావాలనో కనుగొని వడ్డించవలసిందే కానీ ఆయన మాత్రం అది కావలేను ఇది కావలేను అని అడిగిడివారు కాదు. విధివశాత్ ప్రాప్తన్ సంతుష్యతాం అన్నట్లు దొరికిన దానితో సంతృప్తి పడవలయునన్న తత్వం ఆయనది. స్వగృహేష్వతి ధివత్ వసేత్ నిరహంకారత్వం ఈ మొదలైన సద్గుణములతో ఆయన కూడి ఉండేవారు. తండ్రిలోని ఈ లక్షణములన్నీ వాసుదేవుని ఆకర్షించగా అట్లే తానును మెలుగుచుండెను. బాహ్యాభ్యంతర శుచితో స్త్రీ శూద్రులు వినకుండా పరమనిష్ఠతో వేదాధ్యయనం చేసి నందువలననే బాల్యములోనే ఆ విద్య సమస్తము ఆయన వశమయ్యెను. వేద విద్య ఎన్న వట్టి పుస్తక విద్య కాదు. వేదమనగా శృతి. గురుముఖతః విని శిష్యుడు ఆ విద్యను నియమనిష్టలతో గ్రహింపవలెను. భక్తి శ్రద్ధలు లేనిది, మానసిక పరిశుద్ధత లేనిది, గురుభక్తి లేనిది, నియమనిష్టలు లేనిది ఆ విద్య పట్టుబడుట కల్లా. గురువు కన్నను ముందే నిద్రలేచి వాసుదేవు నిత్యము గురువు పాదముల కడ కూర్చుండేడివారు. వారి పాదములపై తన శిరస్సు పెట్టేడివారు. ఆ స్పర్శకు గురువు మేలుకొని ఎవరది అని ప్రశ్నించేడివాడు. నేను స్వామి వాసుదేవును అని ఆయన జవాబిచ్చేడివాడు. ఇంకనూ తెల్లవారలేదు, పోయి పడుకోనాయనా అని గురువు పలికెడివాడు. వేదాధ్యయనమును పట్ల వాసుదేవుకు గల దీక్ష ఎట్టిది. రాత్రివేళ ఇంటిలో దీపములు లేనందున వాకిటిలో తులసికోటకడ కూర్చుండి వేదాభ్యాసం చేసేడివారు. మధ్యలో నిద్ర వచ్చినా అక్కడనే పరుండేడివారు. వేకువజామున నిద్రలేవగానే మరలా వేదాభ్యాసం మొదలుపెట్టేడివారు. వేదాభ్యాసో హిని ప్రస్య తపః పరమిహోచ్యతే అనున్నది వాసుదేవునందు పరిస్ఫుటముగా గోచరించెను. వేదాధ్యయనము పూర్తి అయిన వెంటనే యాజ్ఞిక విధి నేర్చుకొని మాన్గావ్లోని వేదశాస్త్ర సంపన్నుడైన శంభూశాస్త్రి సాదిలే అను వాని యొద్ద సంస్కృత విద్య నేర్చుకొనుట ప్రారంభించెను. జ్యోతిష్యమును కూడా ఆయన యొద్దనే అభ్యసించెను. ఒకనాడు సాదిలే శాస్త్రి ఒకనికి ఇల్లు కట్టుకొనుటకు ముహూర్తం పెట్టెను. ఆ ముహూర్తం మంచిది కాదని వాసుదేవ్ గురువుగారికి నిరూపించి చెప్పెను. మరొకనాడు రాబో సంవత్సరంలో అధిక మాసమేది అను విషయముపై గురు శిష్యుల మధ్య వివాదం వచ్చెను. ఆ వాదములో సాదిలే శాస్త్రి లెక్క తప్పిపోయెను. వాసుదేవు చెప్పిన నెల నిశ్చయమయ్యెను. నాణ్యతో దర్శనీయమైన చిన్నారి శిష్యుని ప్రతిభాపాఠమును గాంచి సంతోషించుటకు మారుగా అసూయపడి నా గణితములోనే తప్పుపట్టు మొనగాడివైతివి కదా, ఇక నేను నీకు నేర్పెడిదేమున్నది పొమ్ము, ఇక నా దగ్గరకు రానవసరం లేదు అని సాదిలే అనెను.
అంతటితో ఆయనకడ వాసుదేవు విద్యాభ్యాసం ముగిసెను. వేళాతిక్రమణం కాకుండా వాసుదేవు నియమముగా సంధ్యావందనమొనర్చెడివారు. ఆయన పనిమీద పొరుగురికి వెడలుచున్న సమయమున దారిలో సూర్యాస్తమయమైనచో సమీపమున గల ఏ చలములోనో స్నానం చేసి శుచి అయి సంధ్యోపాసన మొనరించి అటుపై ప్రయాణం సాగించుచుండెను. ఇదే ప్రకారంగా ఆయన ఏకాదశి వ్రతమును కూడా నియమనిష్టలతో ఆచరించెను. స్మార్త వైష్ణవ ఏకాదశులు రెండునూ వచ్చినప్పుడు ఆ రెండింటినీ ఆచరించెడివారు. రాత్రివేళ జాగరణ చేసేడివారు. మధ్యలో నిద్ర ముంచుకొని రాకుండా ఉండుటకై జుట్టుకు త్రాడు కట్టుకొని కుర్చీకి ఆ త్రాడు ముడివేసేడివారు. నిద్ర తూగు వచ్చినప్పుడు జుట్టు పీకినట్లై తెలివి వచ్చునని ఆయనట్లు చేసేడివారు. ద్వాదశి రోజు మధ్యాహ్నం నిద్రపోయేడివారు కాదు. ఇంత తీవ్రంగా నియమనిష్టలతో వ్రతాచరణం చేసిన గాని ఫలము లభించదని తమ చర్యల ద్వారా ఆయన నిరూపించెను. తాతగారు గతించిన పిదప ఇల్లు గడుచుట కష్టమైనది. వాసుదేవుకు పౌరోహిత్య వృత్తి చేపట్టక తప్పినది కాదు. ఆయా యజమానుల గృహములలో కర్మకాండలు యథావిధిగా జరిపించి ఇంటికి తిరిగి వచ్చి వండుకొని నైవేద్య వైశ్వదేవములు చేసి ఆ మీదట భుజించెడివారు. పరాన్నం ఎప్పుడునూ భుజించెడివారు కాదు. భుజించ సమయంలో రజస్వల మాట గాని చండాలుని మాట గాని చెవిని సోకినచో వెంటనే అన్నం వదిలి వేసేడివారు. పరాన్నము తినకపోవుటయ్యేగాక శ్రాద్ధ భోజనం కూడా చేసేడివారు కాదు. ఇట్టి నియమములు పెట్టుకొనుట మూలముగా పాపం ఆయన 2 రోజులు ఉపవాసం ఉండవలసి వచ్చేది. ఎవరి తోడనూ వివాదపడేడివారు కాదు. సర్వదా స్వహితమాచరణీయమన్నే తలచి సత్కర్మలనే చేసేడివారు. నానృతం వదేత్ అని అసత్యమాడేడివారు కాదు. లేమిడి వలన పాపం ఆయనకు కట్టుకొనుటకు వలసిన వస్త్రములే ఉండేడివి కావు. ఒకటే పంచ, ఒకటే ఉత్తరీయం, మరొకటి లభించినచో దానిని తలకు చుట్టుకొనిడివారు. ఈ 3 వస్త్రములు తప్ప మరేవీ ఆయనకు అక్కర్లేదు. కాలికి చెప్పులు గాని గొడుగు గాని ఉండేడివి కావు. దొరికినచో గడ్డితో చేసిన చాపపై రాత్రివేళ పరుండేడివారు. దొరకనిచో పై ఉత్తరీయం నేలపై పరుచుకొని పండుకొనివారు. త్రికాలములందు స్నానం చేసేడివారు. తల్లి ఉన్నచో ఆయనకెక్కడలేని భక్తి. నమాతు పరదైవతమను ప్రమాణం అనుసరించి తల్లి కనిపించినంతనే భక్తి ప్రపత్తులతో ఆమెకు నమస్కరించి గాని ముందుకు సాగిడివారు కాదు. బాలవాసుదేవు యొక్క అంతర్బాహ్య నిర్మలాచరణమును, బ్రహ్మవర్చస్సును, వేదశాస్త్ర పాండిత్యమును చూచి జనులందరూ ఆయన ఎడ ఆదరాభిమానములను కలిగి ఉండిరి. వాసుదేవునేదో ఒక నెపమున తమ ఇండ్లకు పిలిచి యథాశక్తి సంభావన నొసగి గౌరవించి సాగనంపిడివారు. వాసుదేవు సంపాదన చేతనే గణేష్ భట్టు తన పిల్లల పెండ్లిండ్లు చేసెను. వాసుదేవు స్వయముగా తన చిన్న తమ్ముడైన సీతారాం బాలోటా యొక్క ఉపనయనమును శాస్త్రోక్తంగా జరిపించెను. నేర్చుకొనిన స్వల్ప విద్యతోనే సంకల్పమాత్రం చేతనే సర్వకార్యములు వాసుదేవుకు సిద్ధించుటచే సకల విద్యారహస్యములు కరతలామలకమగుటచే అటుపైనే ఏ విద్యయును నేర్చుకొను అవసరం ఆయనకు లేకపోయెను. ఎప్పుడైనను ఏదైనా అనుమానం వచ్చినా వేదశాస్త్ర పారంగతుడైన విష్ణుభట్ అలవని కడకు వెళ్ళి 8-9 మైళ్ళు నడిచిపోయి అనుమాన నివృత్తి చేసుకొని తిరిగి వచ్చుచుండెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. 2వ అధ్యాయం సంపూర్ణం.